సరే మేడం ఎమ్మెల్యే గారు అన్నప్పుడు ఫస్ట్ ప్రజలకి ఇవ్వాలి, మిగతా వ్యక్తులకి ఇవ్వాలి. అంటే అతనికి సపోర్ట్ ఉంటుంది, అట్ ఏ టైము అతనికి సెక్యూరిటీ ఉంటుంది. మిగతా పీపుల్కి అలా మీ కేసు వేసి లోపల వేపిస్తాం, మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టను అని మాట్లాడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా మా పైన విచక్షణ రహితంగా మాట్లాడడం జరిగింది. ఆయన పచ్చి బూతులు మాట్లాడుతూ ఏలెత్తి చూపిస్తూ బయటకు వెళ్తాయండి బహిరంగ మధ్యలో మాట్లాడడం జరిగింది. ఇంకొక అందరికీ నమస్కారం. మాల్యవంతం మంజులా ఓబ్లేసు, ఎక్స్ ఆర్టీసీ చైర్పర్సన్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మేము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ వెళ్ళడం జరిగింది. అక్కడికి టీడీపీ వాళ్ళకన్నా మేము ముందు ఉన్నాం. అక్కడ మమ్మల్ని వదిలేస్తున్నారనని నేను పైకి వెళ్ళాను. వెళితేనే మరి తిరిగి చూసేటప్పటికి మా వాళ్ళని రానిలేదు పైకి. అప్పుడు ఎంఎస్ రాజు పైకి రావడం జరుగుతుంది. పైకి మెట్లు ఎక్కేటప్పటికే వైసీపీ నా కొడుకులని రానియొద్దండి అని ఆయన ఉద్దేశపూర్వకంగా నన్ను చూసి పైకి రావడం జరిగింది. మాట్లాడుతూ మమ్మల్ని చూస్తేనే ఆయన పనికిమాలిన ముండలారా అని ఇష్టం వచ్చినట్టు ఆ తల వంచుకోవడము, బూతులు మాట్లాడడము. ఆయన అక్కడ ఉంటూనే ఆ చుట్టూ వచ్చేసి వాళ్ళ అనుచరులు టీడీపీ వాళ్ళందరినీ పిలుచుకోవడం జరిగింది. అసలు ఆయన మాట్లాడే తీరు చూసేగిన సభ్య సమాజం తలదించుకుంటుంది. మహిళ అనేది కూడా లేకుండా అంబేద్కర్ సాక్షిగా ఆయన మాట్లాడుతుంటే అసలు గలీజ్ మాటలన్నీ నోటితో అసలు మనం మాటలతో చెప్పుకోలేకపోతున్నామండి. అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ టీడీపీ వాళ్ళకి మహిళలను తిట్టడం అలవాటుగా మారింది. ఆయన మాట్లాడుతూ మీ అంత చూసా మీకు అప్పుడే ఏమైంది, నా భర్త పెన్నోబ్లేసు ఆయన్ని వాన కొడుకుని నేను పోలీస్ స్టేషన్ అంటే తిప్పదు, అప్పుడే అయిపోయిందా, ఏమనుకుంటున్నావు, మిమ్మల్ని ఇద్దరిని ఎంత ఇబ్బంది పెడతా నేను అని మీ అంత తేలుస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. సాక్షాత్ అంబేద్కర్ సాక్షిగా జయంతి వేడుకల్లో అది సందర్భమా అని నేను అడుగుతున్నాను. ఏదన్నా ఉంటే నా భర్తతో మీరు రాజకీయం చేయండి. రాజకీయము ఎదుర్కోలేక నా భర్తని ఢీ కొట్టడం చేత కాక, రాజకీయం చేసేకి చేతగాక ఆ విధంగా అంతమందిలో అందరూ అక్కడ దగ్గుపాటి ప్రసాద్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే శ్రావణి గారు ఉన్నారు, మరి పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మరి ఏ విధంగా నువ్వు ముందరకు వచ్చి ప్రోటోకాల్ ఏ విధంగా పాటిస్తున్నావు? అధికార మదముతో కళ్ళు నెత్తి తాండవం చేస్తున్నాయా? ఒక మహిళ అనేది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా? ఏమి ఇస్తున్నావు సభ్య సమాజానికి? తల తిరుగుతాందా నీకు? ఎమ్మెల్యే అయినంత మాత్రాన మమ్మల్ని మాట్లాడతావా? ఏమనుకుంటున్నావో? నీకు అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని నేను తెలియజేస్తున్నా. ప్రోటోకాల్ ఎక్కడ పాటిస్తున్నావు నువ్వు? నీకు ఇచ్చిండేది సీట్ ఎక్కడ? మడక్సీరాలో పోయి నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేయకుండా ఇక్కడ ఏ ఎమ్మెల్యే లేరా? ఇక్కడ పార్టీ అధ్యక్షులు వారు లేరా? ఎవరు లేరు. ఎందుకు నువ్వు ఉద్దేశపూర్వకంగా వచ్చినాయి? వీడియోలతో సహా నా దగ్గర ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకొని ఉండు. నువ్వు ఏమనుకుంటున్నావో? ఇంకా మమ్మల్ని ఈ విధంగా బెదిరిస్తే బెదిరిపోయి ఉంటాం అనుకుంటున్నావా? నీ ఇంటి దగ్గర వచ్చి మహిళలతో ధర్నా చేస్తా. ఈ విషయాన్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను. వైసీపీ మహిళలంటే దళితులంటే మీకు అంత చిన్న చూప? టీడీపీ వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారండి? ఈ రోజు అన్ని రంగాలలో మహిళలు ముందుండాలనని, మరి మహిళలకి పదవులు ఇవ్వడంలో కానీ నరేంద్ర మోడీ గారు 33% తీసుకురావడం జరుగుతుంది. మరి మా జగనన్న హయాంలో 50% ఇవ్వడం జరుగుతుంది. అంటే మా జగనన్నను చూసానే బుద్ధి తెచ్చుకోండి. నన్ను నువ్వు దళితుడైనా కూడా ఈ రోజు మెట్లు ఎక్కినీకోకుండా, మరి మెట్లు ఎక్కనీకోకుండా, అంబేద్కర్ దండ ఎన్నికోకుండా అధికార మదముతో నీవు ప్రవర్తిస్తున్నారా? అసలు ఏమనుకుంటున్నావు నేను అడుగుతున్నాము. పచ్చి బూతలు మాట్లాడతావా? ఏం మెసేజ్ ఇస్తున్నావు రాజు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఒక మహిళ అనే గౌరవం కూడా లేదా నీకు?
అంత విచిత్రంగా మాట్లాడి అంత సభ్య సమాజం దించుకుంటుంది తెలుసా? నీకు వార్నింగ్ ఇస్తావా మమ్మల్ని? ఏం చెయ్యాలని అని అనుకుంటున్నావు? మీడియా ముందర నేను తెలియజేస్తానా, ఈ రోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు గాని, నా భర్తకు గాని, మా కుటుంబానికి గాని శత్రువులు అంటే ఎవరూ లేరు సార్. డిపార్ట్మెంట్ వారంటే మాకు నమ్మకం ఉంది న్యాయం చేస్తారనని. ఎవరు లేరు, కేవలం ఎంఎస్ రాజునే రాజకీయంగా ఎదుర్కోలేక నా భర్త ఎక్కడైనా ఉమ్మడి జిల్లాల్లో మా దళితులకు దాడులు జరిగిన టీడీపీ వాళ్ళ తరపున మహిళలు చనిపోవడము, వాళ్ళకి అన్యాయాలకు అక్రమాలకు టీడీపీ వాళ్ళు చేస్తుండే వాటిని ఎదుర్కొంటుంటే ఆయన ఉన్నాడు అనని ఎవరు కనపడకూడదు. ఈయనకి, ఈ రాజుకి ఎవరు కనపడకూడదు, ఇతనే కనపడాలా. మీకే తెలుస్తుంది అన్న. ఇప్పుడు నేను రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, అన్నలకి, అక్కలకి తెలియచేస్తున్నాను, రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. మీ మాట పైన ఉన్న నేను ఉద్దేశపూర్వకంగా వచ్చి వాళ్ళ టీడీపీ వాళ్ళ ప్రకారంగా ప్రోటోకాల్ కూడా పాటించుకోకుండా మమ్మల్ని ఈ విధంగా తిట్టడము సబబా అని నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని అంత ఈజీగా ఈ విషయాన్ని, నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టాను అని తెలియజేస్తున్నా. మిత్రులకు నమస్కారం. నా పేరు నాగరత్నమ్మ, నార్పల జెడ్పీటీసీ, అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్. అంబేద్కర్ జయంతి రోజున నా ఆర్టీసీ జోనల్ మాజీ చైర్పర్సన్ అయిన మంజులా గారు అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులు అర్పించడానికి రావడం జరిగింది అనంతపురంలో. అదే రోజు మరి మడకశిర ఎమ్మెల్యే గారైన ఎంఎస్ రాజు గారు కూడా రావడం జరిగింది. ఆయనకి ఒక సెక్యూరిటీ అనేది ఉంది, ఆయనకు ఒక ప్రోటోకాల్ అనేది ఉంది. మరి మిగతా ప్రజలకు, మిగతా మహిళలకు అవకాశం ఇవ్వకుండా నేను ముందంటే నేను ముందు అని అంబేద్కర్ విగ్రహం పైకి ఎక్కి మిగతా మహిళల్ని, అందులో మంజులా గారిని అవమానించి మాట్లాడడము, కన్నీటి పర్యంతం చేసి తనను బాధ పెట్టడము చాలా అన్యాయకరం. ఎమ్మెల్యే గారైన ఎంఎస్ రాజు గారు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఆయనకు ప్రోటోకాల్ ఉంది, ఆయన ఎమ్మెల్యే గారు, ఆయన చేతిలో ఎంతో పవర్ ఉంది. ప్రజలకు అవకాశాలు ఇవ్వాలా. ఇక్కడ అంబేద్కర్ గారు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయన అందరి వ్యక్తి, అందరి వాడు. మరి ఆయన రాజ్యాంగాన్నే ఈరోజు ప్రపంచమంతా కూడా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. అలాంటి అంబేద్కర్ గారి పుట్టినరోజున ఒక మహిళను కించపరిచి మాట్లాడి అన్యాయంగా ఆమెను బాధ పెట్టడము చాలా అన్యాయము. అందుకోసం మా మహిళా విభాగం అంతా కూడా ఖండిస్తున్నాము. మంజులా గారికి ఆయన క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం.